సువార్తవాణి టీవీ వీక్షకులకు లార్డ్ కింగ్డమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మన ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ మోయస్ గారి వర్తమానం వినే ముందు ఒక మంచి పాటతో దేవుని స్తుతించుకుందాం. అనాది కాలంలోనే నన్నెరిగిన యేసయ్యా ఆత్మీయుడా ఆశ్రయుడా, అనాది కాలంలోనే నన్నెరిగిన యేసయ్యా ఆత్మీయుడా ఆశ్రయుడా. మరోసారి ప్రభు కృపను బట్టి ఈ జీవం గల దేవుని వాక్యం మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మిమ్మల్ని బట్టి కూడా ప్రభుని స్తుతించుకుంటూ ఉన్నాను కదా. మంచిది. గత కాలంలో ప్రభు అనేక మేలులు సహాయాలు మన పట్ల ప్రభు చేశారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. ప్రభుని స్తుతించుకుందాం. ఇలా దేవుని వాక్యం నువ్వు వినగలుగుతున్నావంటే, దేవుని పదాల దగ్గర చేర్చి ఆయన జీవం గల మాటలు ఆయన సేవకుల ద్వారా దేవుడు నీకు వినిపిస్తున్నాడంటే నీ భాగ్యం ఎంతో గొప్పదని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ టీవీ సువార్తలు వింటున్న మీరు ధన్యులని, అది మీ ఇళ్లలో కూర్చోబెట్టి ప్రభు మీకు సజీవ వార్తను చాలా ఆశీర్వాదకరమైన వార్తను ఇప్పిస్తున్నాడంటే మీరెంతో ధన్యులని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాం. మాకు ప్రార్థన చేయండి. మీరు పొందిన మేలులు మాకు తెలియపరుస్తూ ఉంటారా. క్రీస్తు రాజ్య సువార్త అని ద్విమాస పత్రిక ద్వారా మరి ఈ పత్రికలో చాలా విలువైన వర్తమానాలు, అనేక విషయాలు, కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా రాయబడి ఉన్నాయి. సాక్ష్యాలు, మరి యవనస్తుల కొరకు, ఇవన్నీ స్త్రీల కొరకు ఉన్నాయి. ఈ పత్రికలో కావలసిన వారు, మేము దేవుని బట్టి ఇదెంతో కొంత ప్రయాసతోనే ముద్రిస్తున్నాం. కావలసిన వారు ప్లరా మాకు ఫోన్ చేస్తే ఈ పత్రిక మీకు పంపిస్తాం. మాతో ఫోన్లో మాట్లాడండి. మీరు పొందిన మేలు కూడా మాకు తెలియపరుస్తూ ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన. మా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గత కాలంలో మీరు మా ఎడల చేసిన మేలును బట్టి మీకు వందనాలు. కేవలం మీ కృపను బట్టి లోకంలో పాపములో నశించిన మమ్మలను ఏర్పరచుకుని ఇలా పరిశుద్ధమైన మీ కార్యాల్లో, ఈ పరిశుద్ధ పరిచర్యలో ప్రభా ప్రత్యేకించుకొని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. అయినా నేనేమై ఉన్నానో కేవలం మీ కృపను బట్టి అయి ఉన్నాను ప్రభా, మీకు వందనాలు. గత కాలంలో మీ పరిచర్యను ఆస్వాదించినందుకు మీకు వందనాలు. అయినా ఈ దిన పరిచయం కూడా మీరు అనేకులకు ఆశ్రదకరంగా చేయండి. నన్ను బలపరిచి వాడుకోండి. ఆటంకాలని తొలగించండి ప్రభా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పెడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా, ఆమేన్. మంచిది ప్లరా, ఈరోజు కూడా నేను దేవునికి మహిమకరంగా ఒక శ్రేష్టమైన వార్త మీ మధ్య పెట్టడానికి ప్రభుని బట్టి ధైర్యంగా ఉన్నాను. ప్రభు పక్షంగా మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విని ప్లరా మీరు మేలు పొందాలని, మరి ఒకవేళ మీరు పొందిన మేలు పరిశుద్ధాత్మ దేవుడు మాకు కూడా తెలియపరచాలని మీరు ఆశపడితే ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియపరచండి మా నంబర్కి. మంచిది ప్లరా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలో నేను మీకు ప్లరా మరి వాక్యం ద్వారా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం బైబిల్లో 12వ అధ్యాయం 12వ వచనాన్ని ప్లరా నేను చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి ప్లరా.
ద్వితీయోపదేశకాండం 12:12 నేను చదువుతున్నాను. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైన పొందక మీ ఇంట్లో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. బైబిల్ వాక్యంలో మనం చదువుకున్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన ఎడల? దేవుడేం ఆశిస్తున్నాడు మన ఎడల? మనం అనేకమైన కోరుకుంటా ఉంటాం పిల్లరా. మనం బ్రతుకాలం అంతా దేవుణ్ణి అడుగుతానే ఉంటాం. ఏమంటే ఏమేమో అడుగుతూ ఉంటాం కదా. వ్యాధులు బాగు చేయమని పిల్లరా, మరి బిడ్డల వివాహాలు చేయమని, ఉద్యోగాలు ఇవ్వమని, ప్రమోషన్స్ ఇవ్వమని, ఈ కష్టాలు తొలగించమని, కోర్టు సమస్యలు పరిష్కరించేయమని పిల్లరా, ఏమేమో కదండి. మనం అన్నీ అడుగుతానే ఉంటాం మన లైఫ్ అంతటిలో. దేవుడు ఆశిస్తున్న ఒక చక్కని విషయాన్ని ఈ సమయంలో మీ ముందుకు తెస్తున్నాను. అదేంటంటే చూడండి, మీరు మీ కుమార్తెలు మీ కుమారులు మీ ఇండ్లలో ఉండే దాసదాసీలు పరదేశులు పిల్లరా అందరూ కూడా యెహోవా సన్నిధిని చేరి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటి మాట ఏమండి, యెహోవా సన్నిధికి చేరి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. ఆయన ఆశ, మనల్ని పెంచి గొప్ప చేస్తున్న దేవుని యొక్క ఆశ మన కొరకు పిల్లరా, తన ప్రాణాన్ని విమోచించిన, ప్రాణాన్ని క్రైదనముగా పెట్టిన ప్రభు యొక్క ఆశ, సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆశ, నీవు నీ కుమారులు నీ కుమార్తెలు మరి మీ ఇంట్లో ఉండే దాసదాసులు పరదేశులు మీరు అందరూ కూడా ప్రభు సన్నిధిని కనబడాలని ప్రభు కోరుకుంటున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి, ఈనాడు చాలా మంది చాలా కుటుంబాల్లో మరి పురుషులు వస్తే స్త్రీలు కనబడరు, స్త్రీలు వస్తే పురుషులు కనబడరు. ఒకవేళ దేవుని కృపను బట్టి ఇద్దరు రాగలిగితే భార్యాభర్తలు ఇద్దరు పిల్లరా మరి బిడలు కనపడరు. ఏమండి, శాటను ప్రతి కుటుంబం మీద పిల్లరా ఇలాంటి పరిస్థితి కలుగు చేస్తూనే ఉన్నాడు. ఏమండి, ఇలా ఎవరో ఒకరిని శాటన్ పట్టి లోబర్చుకుంటున్నాడు, తను లోబర్చుకున్నాడు శాటన్ పట్టి అనేకులను లోబర్చుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. చాలా కుటుంబాలు దేవుని యొక్క అనాది కాలపు ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబము దేవుణ్ణి మహింపరచాలని, ప్రతి కుటుంబం ద్వారా దేవుడు తన మహిమను తెచ్చుకోవాలని దేవుడు మన కుటుంబాలుగా ఏర్పాటు చేస్తాడు. పురుషుడు లోకంలో ఉంటే భార్య దేవుని సన్నిధిలో ఉంటుంది. మీరు గమనించండి, ఒకడు లోకంలో ఉంటే ఒకడు లోకంలో అన్ని కలిసి చేస్తారు, కానీ దేవుని సన్నిధి విషయంలోనే అనుభవ జ్ఞానం లేక కుటుంబాలందరూ కలిసి ప్రభుని స్తుతించలేకపోతున్నారు. ప్రభు యొక్క ఇష్టం ఏంటంటే నీవు నీ కుటుంబము నీ పిల్లలు నీ కుమార్తెలు అందరు కలిసి ప్రభుని సేవించండి అని నోవా కుటుంబంలాగా, ఏబు కుటుంబంలాగా, ఏమండి ఆనోకు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కదా. కుటుంబాలు యెహోషువ కుటుంబంలాగా మనం ప్రభువుని సేవించాలి. యెహోషువ అన్నాడు కదా, మీరైతే ఎవరినైనా సేవించండి, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబము యెహోవానే సేవించదు. కానీ ఏంటంటే దేవుడు యెహోషువ కుటుంబానికి చేసిన మేలు యెహోషువ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎలా తోడై ఉన్నాడో, దేవుడు వాళ్ళ ప్రతి అవసరత ఎలా తీర్చాడో యెహోషువ జ్ఞాపకం చేసుకొని యెహోషువ కృతజ్ఞతగా మాట్లాడుతున్నాడు. నన్ను పెంచింది దేవుడు, నన్ను గొప్ప చేసిన దేవుడు, నా ప్రతి అవసరం తీరుస్తున్న దేవుడు గనక నేను నా కుటుంబము యెహోవానే సేవించదము, ఆత్మతో సేవించదము. ఎలా సేవించాలి? ఆత్మతో సేవించదము, సత్యముతో సేవించదము. క్యారెక్టర్ కలిగి ప్రభుని సేవిస్తా ఉన్నాడు యెహోషువ. మంచి సాక్ష్యంతో ప్రభుని సేవిస్తా ఉన్నాడు యెహోషువ. కృతజ్ఞత కలిగి ప్రభునే సేవిస్తామంతే, ఆయన్నే ప్రతిష్ఠించుకుంటాం, ఆయన ఆధిపత్యం కింద మేము దాసులమై ఉంటా ఉన్నాడు యెహోషువ. కుటుంబం అంతా ప్రభుని సేవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇక్కడ మీతో చెప్పాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన సన్నిధిని మనం కనబడాలి. ఒకటి, రెండు, ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి. ఆయన సన్నిధిలో చాలా సంతోషంగా ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా. అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు సంతోషించాలంట. అంటే దేవుని సన్నిధిలో ఎన్నడూ కూడా మనం విచారంగా కనబడకూడదు, దేవుని సన్నిధిలో ఎన్నడూ కూడా మనం దుఃఖంతో కనబడకూడదు, దేవుని సన్నిధిలో ఎన్నడూ కూడా మనోవేదంతో కనబడకూడదు. ఎన్నడూ కూడా కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఎందుకు దేవుని సన్నిధికి వచ్చారో, ఏం మేలు పొందారో దేవుని సన్నిధిని ఎలా అనుభవించారో, ఏం తృప్తి వాళ్ళకి దొరికిందో చాలా మందికి అనుభవ జ్ఞానం లేదు. అంటే వాడుక రొటీన్ గా ప్రభు మందిరానికి రావడం వెళ్ళడం, చర్చికి వెళ్ళడం రావడం నాకు అలవాటు అయిందంటే వాడుక ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా దేవుడు చెప్పిన ఈ మాటను మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఏం చెప్తున్నాడంటే నా సన్నిధిని అందరూ సంతోషించాలి,
నా సన్నిధిలో రావాలి, నా సన్నిధికి అందరూ. అయితే నా సన్నిధిలో అందరూ సంతోషంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ప్లరా ఆదివారం నాడు నువ్వు ప్రభు సన్నిధిలో మనోవిచారంగా లేదా వారక్రమాల్లో నీ ముఖం ప్లరా మనోవిచారంగా ఆయన కనపడకూడదు, వేదంతో కనపడకూడదు, దుఃఖంతో కనపడకూడదు, దిగులుతో కనపడకూడదు, చింతతో కనపడకూడదు. ప్లరా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్లరా పిల్లలైనా యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా ప్రభు సన్నిధిలో సంతోషంగా కనబడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆనందంగా కనపడాలంట, తృప్తిగా కనపడాలంట, ప్రభు సన్నిధిలో సంతోషం కనపడి ప్రభుని స్తుతించాలంట. ప్లరా ఏమంటే ప్రభుని బట్టి ఆనందంగా ఉండాలంట. దేవుని సన్నిధిలో ప్లరా మనం సంతోషంగా ఉంటున్నామా, విచారంగా ఉంటున్నామా, దుఃఖంతో ఉంటున్నామా, ప్లరా దిగులుతో ఉంటున్నామా? ప్లరా చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యాలు. ఎందుకు మనం సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న మాట మీకు ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. దేవుని సేవకుడైన నెహెమ్యా జీవితంలో ఒక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే రాజైన హర్షస్థ దగ్గర నెహెమ్యా గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. బాగా గమనించండి ఈ మాట. ఇది మీకు అర్థమైతే దేవుని సన్నిధిలో మనం ఎందుకు సంతోషంగా ఉండాలో, సంతోషంగా ఉండడం వల్ల మనకు ఎలాంటి ఆశీర్వాదం దొరుకుద్దో మీరు గ్రహించగలరు. ప్లరా ఈ రాజైన హర్షస్థ దగ్గర నెహెమ్యా గిన్నెందించేవాడుగా ఉన్నాడు. ఈ గిన్నెందించే నెహెమ్యా ప్లరా ఒక దినాన రాజు సన్నిధికి గిన్నె తీసుకుని ఎలా వెళ్ళాడంటే మనోవేదంతో వెళ్ళాడు. మనకు తెలుసు ప్లరా ఈ విషయం. ఇది నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. మనోవేదంతో వెళ్ళాడు, దుఃఖంతో వెళ్ళాడు ప్లరా ఈ నెహెమ్యా. అది చూసి రాజుగారు ప్లరా ఎంతో ఫీల్ అయిపోయాడు. ఆయన చాలా ఫీల్ అయిపోయాడు రాజుగారు కదా. కిన్నుడైపోయాడు రాజుగారు. ఎందుకు అలా కిన్నుడయ్యాడు, ఎందుకు అలా ఫీల్ అయిపోయాడు అంటే అక్కడ కొన్ని మాటలు అడుగుతున్నాడు. మీరు గమనించండి. అబ్బాయి నీకేమైందా నెహెమ్యా, నీకు వ్యాధి లేదు కదా, నీకే జబ్బు లేదు కదా, నువ్వు ఎందుకలా ముఖం పెట్టుకున్నావు, నువ్వు ఎందుకలా దిగులుగా ఉన్నావు, ఎందుకన్నా మనోవేదనగా ఉన్నావు, దేహంలో నీకేం జబ్బు లేదు, ప్లరా మనసులో నీకు మనోవేదన ఉంది, ఎందుకలా ఉన్నావు అంటే ఆయన అర్థం ఏంటంటే, రాజుగారి యొక్క అర్థం, నా పరిపాలనలో ఉంటూ, నా దగ్గర గిన్నెందించేవాడుగా ఉంటూ, నా సహవాసంలో ఉంటూ, నా కోటలో ఉంటూ, నాతో దగ్గరగా ఉండేవాడు అయి ఉండి నేను నీకేమన్నా తక్కువ చేశానా, నువ్వు దిగులుగా ఉన్నావు, నేను నీకేమన్నా లోడ్ చేశానా, ఏమన్నా నీకు శాలరీ తక్కువ ఇచ్చానా, నిన్ను చూసే విషయంలో తక్కువ చూశానా, నీ కంఫర్ట్స్ నేను తక్కువ చేశానా, ఏమన్నా నీకేం తక్కువ చేశాను, నువ్వు మనోవేదనగా ఉన్నావు. నువ్వు అలా మనోవేదనగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, రాజుగారే పాపం ఏదో తక్కువ చేశాడు నెహెమ్యాకి, రాజుగారు ఏదో తక్కువ చేశాడు కనుక ఇలా మనోవిచారంగా ఉన్నాడు, మనోదుఃఖంగా ఉన్నాడని ప్రజలు అనుకోరా? అది నాకు అవమానం కదా. ఇలా మీకు అర్థమవుతుంది దేవుని మాటలు, దయచేసి గమనించండి. అది నాకు అవమానం కదా, అది నాకు విచారం కదా. దాన్ని గమనిస్తున్నారా? దేవుడు ఏమంటే రాజుగారు నెహెమ్యాకి ఏది తక్కువ చేయలేనుడైతే దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడు ఎవరికైనా? ఏమండి ఈ లోక సంబంధమైన రాజైన హర్షస్థ అడుగుతున్నాడు, నువ్వెందుకు పెట్టుకున్నావు అలా ముఖం, ఎందుకు విచారంగా ఉన్నావు, ఎందుకు వేదనగా ఉన్నావు, ఎందుకు దుఃఖంగా ఉన్నావు, ఎందుకు బాధగున్నావు, నీ మనసులో ఉన్న వేదన ఏంటి? నేనేమైనా తక్కువ చేశానా, నేనేమైనా లోడ్ చేశానా, నేను నీ అవసరాలు ఏమైనా తీర్చలేదా, ఏమంటే నీ సంతోషానికి ఎప్పుడైనా ఆటంకంగా ఉన్నానా, అడ్డుగా ఉన్నానా, ఎందుకలా ఉన్నావు? నువ్వు అలా ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? నిన్ను చూసిన వాళ్ళు రాజుగారు సహాయం చేయలేదు అనుకోరా? ఏమంటే రాజుగారు పాపం నెహెమ్యాకి ఏదో తక్కువ చేశాడు అందుకే ఆయన అలా ఉన్నాడు, లేదా తిట్టాడో పోట్లాడాడో, నేనేమైనా చేశానా, లేదా నువ్వు అలా ఉంటే అది నాకు అవమానం కదా. కదా మనసు పెట్టండి ఈ మాట. నెహెమ్యా మనోవిచారంగా ఉంటే అది రాజుగారికి అవమానం. నెహెమ్యాకి ఏదైనా తక్కువ అయితే అది రాజుగారికి అవమానం. ఏం తక్కువైంది నీకు, నేనేం తక్కువ చేశాను? సరా వెంటనే భయపడ్డాడంట నెహెమ్యా. వెంటనే భయపడి వెంటనే మాట్లాడుతున్నాడు రాజుగారితో. ఆయన అయ్యా మీరు నాకేమి తక్కువ చేయలేదయ్యా, మీరు నాకే లోటు చేయలేదయ్యా, మీ పాలనలో నాకేది తక్కువ కాలేదయ్యా, నాకు మా పితరుల గురించి వార్త తెలిసింది, మా సహోదరులు వచ్చారు నా దగ్గరికి వార్త తెచ్చారు, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినని, ఆ గుమ్మాలు కాలిపోయినని, అక్కడ శేషించిన వారిలో ఇంకా మిగిలిపోయిన వారు చాలా దుఃఖపడుతున్నారని, ఏమంటే చాలా బాధపడుతున్నారని చెప్పారు. మా సుజనుల విషయమై నాకు విచారం కలిగింది, నా సుజనుల విషయమై నాకు మనోవేదన కలిగి ఉన్నానయ్యా, మీరు నాకేమి తక్కువ చేయలేదయ్యా, ఏ లోటు నాకు చేయలేదయ్యా. సోదరుడా దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తున్నారా? అంటే నెహెమ్యా అలా విచారంగా ఉండడం ఈ రాజుగారికి ఇష్టం లేదు. అలా విచారంగా ఉంటే అది నాకు ఎంత అవమానమో తెలుసా? నా సన్నిధిలో నా సహవాసంలో నా దగ్గర గిన్నెందించే నెహెమ్యా, నువ్వు విచారంగా ఉంటే నాకెంత అది అవమానం, నాకెంత అది విలువ తక్కువ నాకు. చూసారా సోదరుడా,
దేవుని వాక్యంలో. అంటే రాజు సన్నిధిలో నెహెమ్యా సంతోషంగా ఉండాలి. రాజుగారి దగ్గర నెహెమ్యా చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి కదా. ఏమంటే ఈ లోక సంబంధమైన పరిపాలకుడైన రాజుగారి దగ్గర నెహెమ్యా సంతోషంగా ఉండాలని కోరుకుంటే మరి సృష్టికర్త అయిన దేవుడు ఆయన సన్నిధికి చేరి వస్తున్న మనం ఎంత సంతోషంగా ఉండాలి. అంటే ఈ రాజుగారు నెహెమ్యాకి ఏమైనా తక్కువ చేయని ఏమి తక్కువ చేయని వ్యక్తి కదా. ఏమంటే ఏమి తక్కువ చేయని వ్యక్తి కదా. మరి దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? ఈ రాజుగారే ఆయన అలా చూసుకుంటున్నప్పుడు పరమరాజు అయిన రాజులకు రాజు అయిన దేవుడు ఏమండి మన కొరకు ప్రాణం పెట్టి నెహెమ్యా కొరకు ఈ రాజైన హత్తాసస్త ప్రాణం పెట్టలేదు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు 33.5 సంవత్సరాలు అవమానములు పొంది ఓర్చుకొని సహించి శరీరాన్ని ధరించుకొని ఎన్నో శ్రమపడి ఆ సిలువ ద్వారా ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు ఆయన సన్నిధిలో సంతోషంగా లేకపోతే, ఆయన సన్నిధిలో ఆనందంగా లేకపోతే, ఆయన సన్నిధిలో నువ్వు గంతులైపోతే, ఆయన సన్నిధికి నువ్వు రాకపోతే, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండకపోతే అది దేవునికి ఎంత విచారం, అది దేవునికి ఎంత విచారం, అది దేవునికి ఎంత అవమానం. సోదరి సోదరుడా, నీకేం తక్కువ చేస్తాడు ఆయన? నీకేం తక్కువ చేశాడు ఆయన? దేవుని వాక్యంలో ఆశీర్వాదములకు వారసులుగా చేశాడు కదా దేవుడు నిన్ను ఆశీర్వాదములకు వారసులుగా చేశాడు కదా. నాశనకరమైన గుంటలోను జిగటగల దొంగ యుగులోనున్న మళ్ళని మళ్ళీ పైకి లేవనెత్తడానికి ఆయన గుంటలో నిలవనీయని గుంటలో దిగాడని కీర్తనకారుడు రాస్తున్నాడు కదా. నీ పాపమును శాపమును ఆయన సిలువలో మోసాడు కదా. దేవుని వాక్యంలో మనం చూస్తాం. నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడక ముందు భూమి మీద ఉన్నప్పుడు రాత్రంతా ఒలివ తోటల్లో ప్రార్థన చేసి పగలంతా దేవాలయంలో సువార్త బోధించిన యేసు ప్రభు వారు దేవుడు కదా. ఇప్పుడు హెబ్రీ పత్రికలో అంటాడు కదా, మీ కొరకు దివారాత్రం తండ్రి కుడిపాల్సిన ప్రార్థన చేస్తున్నాడు కదా. మన రక్షణ కాపాడడానికి ప్రభు యేసుక్రీస్తు వారు మనం సాతాను చేత జల్లించబడకుండా, మన నమ్మకం తప్పిపోకుండా ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు కదా. ఏమంటే ఇలా నీ మీద దృష్టి ఉంచి, నీ మీద లక్ష్యం ఉంచి నీ మార్గమును సరళం చేస్తూ నీకు ముందు నడుస్తున్న ప్రభువారి సన్నిధిలో నువ్వు ఎలా కనబడాలి, నువ్వు ఎలా ఉండాలి? సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. ఏమంటే ఇన్ని కృప వరములను అనుగ్రహిస్తున్న దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? సంతోషంగా ఉంటున్నావా? ఆనందంగా ఉంటున్నావా? సంతోషంగా ఉంటున్నావా? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే ఏబు గ్రంథంలో ఒక మాట ఉంది, నేను చదివి వినిపిస్తాను మీకు. ఏబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనాన్ని నేను మీ ఎదుట చదువుతున్నాను దయచేసి గమనించండి. ఏబు గ్రంథం 8:20. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయుడు. నువ్వు యథార్థవంతుడు అయితే నిన్ను దేవుడు ఎన్నడూ త్రోసివేయుడు. ఒకవేళ నీ ఇంట్లో జరిగే పరిస్థితులు లేకపోతే సంఘంలో జరిగే పరిస్థితుల వల్ల, లేకపోతే ఇరుగు పొరుగు వారి వల్ల, బంధువుల వల్ల, లేకపోతే ఇంటి వారి వల్ల, ఏమంటే ఎలాంటి పరిస్థితులు నీ మీదకి ప్రభావితం చేస్తున్నా, ఆయన దుఃఖానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా, బైబిల్ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నమాట. నువ్వు యథార్థవంతురాలు అయితే ఏమంటే దుఃఖంతోనో కృంగిపోవడంతోనో చింతతోనో ఉండాల్సిన అవసరం లేదు. బైబిల్ వాక్యంలో ప్రభు మాటలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నిన్ను త్రోసివేయడు. నువ్వు యథార్థవంతుడువా, ధైర్యంగా ఉండవు, సంతోషంగా ఉండు, ప్రభుని బట్టి ఆనందంగా ఉండు. తగిన సమయంలో నీ పక్క యజమాడే దేవుడు ఉన్నాడు. ఇక్కడ గమనించండి, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలవబెట్టడు. యథార్థవంతులను త్రోసివేయడు, దుష్కార్యములు చేయవారిని ఆయన నిలవబెట్టడు. ఇక్కడ అన్నాడు చాలా శ్రేష్టమైన మాట 21లో, నిన్ను పగబట్టువారు అవమానపరిచలగుదురు. నిన్ను పగబట్టువారు అంటే ఇలాంటి దుష్కార్యములు చేసేవారి వల్ల కానీ, దేవుని వాక్యంలో మనం చూస్తాం నీ మీద పగబట్టేవారి వల్ల కానీ, దుష్టుల వల్ల కానీ నువ్వు దుఃఖపడద్దు, నువ్వు విచారపడద్దు. ఎందుకంటే నిన్ను దేవుడు త్రోసివేయాల. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. తగిన సమయంలో వీటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. తగిన సమయంలో. ఇంకో మాట అంటాడు ఇక్కడ, అయితే 22 అంటాడు, అయితే ఇంకాను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయను. ఎవరండి ఎవరు చెప్పగలరండి ఈ మాట? అయితే అంటే ఒకవేళ దుష్కార్యములు చేసేవారు నీ మీద పగబట్టినా, దుష్టులు నిన్ను తరుముతున్నా, దుష్టులు నీ మీద అసూయపడుతున్నా, మత్సరపడుతున్నా, నీ మీద ఏజ్యమాడుతున్నా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. అయితే నువ్వేం భయపడద్దు. నిన్ను త్రోసివేయిన దేవుడున్నాడు. నీ ప్రక్కనే ఆదరించే దేవుడున్నాడు, నీకు సహాయపడే దేవుడున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో సంతోషంగానే ఉండాలి. ఏబులాగా శ్రమలు నిన్ను తరుముతున్నా, శోధనలు నిన్ను తరుముతున్నా, ఆయనలో ప్రభుని స్తుతిస్తున్నాడు. ఆయన సన్నిధిలో సంతోషంగా నువ్వు సంతోషంగానే ఉండాలి. ఎందుకంటే నిన్ను త్రోసివేయడు దేవుడు,
ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఏమంటే దుష్కార్యములు చేసే వారికి తీర్పు తీరుస్తాడు, దుష్టులకు తీర్పు తీరుస్తాడు. దేవుడు అన్నాడు పిల్లరా, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. పిల్లరా, నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, ఈ పరిస్థితులన్నీ నిక్కుపోయాను, నన్ను ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా పిల్లరా, ఇలా అయిపోయాను నేను అని పిల్లరా, నువ్వు దుఃఖపడొద్దు. దేవుని వాక్యం ప్రభు చెప్తున్నమాట ఏంటంటే నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. నీ నోటి నిండా, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. ఆ ఇక్కడ చూడండి, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఏమండి, ఆనంద గానముతో నీ నాలుక నింపుతాడంట, ప్రహర్షతో నీ పెదవులు నింపుతాడంట, నీ నోటి నిండా నవ్వు నీకు కలుగు చేస్తాడని దేవుని వాక్యంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న సత్యం. నీ నోటి నిండా ప్రభు నీకు నవ్వు కలుగు చేస్తాడు. దేవుని మాట మీరు నమ్ముతున్నారా? దేవుని మాటను మీరు గ్రహిస్తున్నారు సోదరి సోదరుడా? దేవుని సేవకుడైన ఏబు మీదకి ఎన్ని పరీక్షలు వచ్చినాయో మనం ఎరుగుదాం. ఎన్ని పరీక్షలు వచ్చినాయి పిల్లరా. మొదట ఆయన ఆస్తి మీద పిల్లరా పరీక్షలన్నీ, ఆయన కుమారుల మీద పరీక్షలన్నీ పిల్లరా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందరి మీదకి పరీక్షలు వెళ్ళినాయి పిల్లరా. ఆయన మొత్తం కోల్పోయినప్పుడు పిల్లరా ఒకవేళ ఆయన పనివారు కొంతమంది మిగిలి ఎలా నష్టమైంది, ఇలా నష్టమైంది, ఎలా నష్టమైందని ఏబుతో చెప్పడానికి వస్తే ఏబు వారి ఎదుట, ఆగండి ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తానని వారి ఎదుట ఏమండి తల చెరిపేసుకొని బట్టలు చించుకొని సాగిలపడి వాళ్ళ ఎదుట యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఇంకో మాట అన్నాడు, గంభీరమైన మాట, నేను తల్లి గర్భములో నుండి ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. తల్లి గర్భము నుండి ఒంటరిగా, దేవుడే ఇచ్చాడు ఇవన్నీ, దేవుడే తీసుకున్నాడు. పిల్లరా, నష్టం వచ్చిన, శ్రమ నిన్ను తరుముతున్న, దుష్టులు నీ మీదకి లేచిన, ఏమండి దేవుని వాక్యం, బలత్కాలు నీ మీదకి లేచిన, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను త్రోసివేయలేదు. పిల్లరా, దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ ఇంట్లో ఉన్న పరదేశులు, దాసుదాస్యులు అందరూ యెహోవా సన్నిధికి రావాలి. మొదటి మాట, అందరూ రావాలి. మొదటి మాట, అందరూ ఖచ్చితంగా రావాలి. రెండవ మాట, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించాలి. దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించాలి. దేవుని వాక్యంలో పరిశుద్ధాన్ని పౌలు కూడా చెప్తున్నాడు పిల్లరా, దేవుని సన్నిధిలో సంతోషించాలి. మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, దేవుని వాక్యంలో మనం చూస్తాం, చాలా చక్కని మాట కదా. చూడండి అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఏమంటే దేవుని బిడ్డలమైన మనం పిల్లరా ఎప్పుడు ప్రభునందు ఆనందించే భాగ్యం మనకే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి మనకే ఉంది. మన శ్రమలో ఆనందించే భాగ్యం, మన శోధనలో ఆనందించే భాగ్యం, ఎరుకుల్లో ఆనందించే భాగ్యం దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇచ్చాడు. ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు ప్రభు సన్నిధిలో సంతోషించి? నీ నోటి నిండా నవ్వు కలిగి ఎన్నాళ్ళు అవుతుంది పిల్లరా? కృంగిపోయావా? బలహీనపడ్డావా? పరిస్థితులన్నీ నిన్ను కృంగదీసినయా? ఆ ముండ్ల పొదలు కనుక ఆ ఇత్తనాన్ని ఎదగకుండా అణిచేసినట్లుగా పిల్లరా నీ సంతోషాన్ని, నీ ఉజ్జీవాన్ని, నీ బలాన్ని, నీ ఆత్మీయతను అణిచేస్తున్నాయా ఆ ముండ్ల పొదలన్నీ? ఐక్య విచారాలు పిల్లరా దయచేసి గమనించండి పిల్లరా, దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించాలి. దేవుడు కోరుకున్నాడు. చూడండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్దును ఆనందించండి పిల్లరా. దేవుని బిడ్డలో మనం ఆనందించాలి, ప్రభువును సంతోషించాలి. ఏమండి ఆనందించాలి. మనకు వచ్చిన చిన్న చిన్న కష్టాలండి. దేవుని సేవకుడైన ఏబు గారికి పిల్లరా ఆ ఆస్తులన్నీ పోయి, బిడ్డలన్నీ పోయిన తర్వాత ఒకసారి ఏం జరిగింది, ఆయనకి వ్యాధి వచ్చింది కదా ఆయన ఒంటి మీద. అన్ని కురుపులు వచ్చినప్పుడు ఆ పట్టణస్థులు ఆయన్ని ఈడ్చుకొని పొలిమేర అవతల సచ్చని కుక్కని ఈడ్చుకెళ్ళినట్లుగా ఈడ్చుకెళ్ళారు. ఏ స్థలములో మహారాజులాగా ఏబు తిరిగాడు, ఏ స్థలములో ఆయన నడుస్తున్నప్పుడు పిల్లరా అందరూ సాగిలపడి ఆయన ఎదుట కనబడ్డారో, ఏమంటే చేతులెత్తి దండాలు పెట్టారో పిల్లరా ఆ ఏబు పిల్లరా ఇప్పుడు సచ్చని కుక్క ఈడ్చుకెళ్ళినట్లుగా ఆ ప్రజల మధ్య అంత హీన స్థితి ఏబుకు కలిగి అక్కడికడుగో తీసుకెళ్లి పొలిమేర అవతల ఒక చచ్చిన జంతువును పడేసినట్లుగా అక్కడ పడేసి వచ్చారు ఆ పట్టణస్థులు. పిల్లరా అప్పుడు భార్య ఓర్చుకోలేక, ఇంకనూ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావా, దేవుని దూషించి మరణమని భార్య మాట్లాడినప్పుడు ఓ మాట అన్నాడు, మూర్ఖురాలులాగా మాట్లాడొద్దును. అప్పుడు కూడా ఆయన మూర్ఖురాలు అనలేదండి భార్యని, మూర్ఖురాలులాగా మాట్లాడొద్దును, మంచిదానివి, చాలా చక్కని దానివి, మరి నాతో సహకరించావు, ఎంతో నెమ్మదిగా ఉన్నావు, మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దమ్మా. ఇదిగో మనం అన్నీ ఉన్నప్పుడైనా దేవుని స్తుతించేది, మరి ఏమి లేనప్పుడు ప్రభుని స్తుతింపతగమా? ఇంకనూ మనం ప్రభుని స్తుతించుదాం, ఇంకనూ మనం ప్రభుని స్తుతించుదాం.
ఎంత సంతోషిస్తున్నాడు ఆ కృపల మధ్య, ఎంత సంతోషిస్తున్నాడు ఆస్తులు కోల్పోయినప్పుడు, ఎంత సంతోషిస్తున్నాడు బిడ్డలు కోల్పోయినప్పుడు, ఎంత సంతోషిస్తున్నాడు సమస్తాన్ని కోల్పోయినప్పుడు. నీ దగ్గర ప్రభు ఆ భక్తి చూడగలడా? సోదరి సోదరా, నీ దగ్గర ఆ భక్తే ఆయనకి కార్చిన రక్తమే నీకు కార్చాడుగా ప్రభు వారుకులారా. ఏమండి, ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆ ప్రభు అయిన ఏబు గారు ఆ సిలువ త్యాగం ఆయనకి తెలియదు పిల్లరా, ఆయనకి తెలియదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం నీకెంత త్యాగాన్ని ప్రభు చేశాడు, నీకెంత కృపను ప్రభు చూపాడు, నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు, నిన్ను ఎక్కడికి చేర్చాడు ప్రభు, నీకెన్ని మేలు చేశాడు ప్రభు. సోదరి సోదరు, జ్ఞాపకం ఉంచుకో. ఆయన సన్నిధిని సంతోషిస్తున్నావా? ఆయన సన్నిధిని ఆనందిస్తున్నావా? చూడండి, రాజైన హస్తహస్త నెహెమ్యా దిగులు పడుతూ ఆయన ఓర్చుకోలేకపోయాడు. నా సన్నిధిలో నువ్వు దిగులుతూ ఉంటావా? నేనేం తక్కువ చేశాను నీకు? అది నాకు అవమానం కదా. కదా మరి ఆయనే అలా ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తే, నేను కృంగిపోయానులే ప్రభా, నేను డల్ అయిపోయానులే ప్రభా, నేను బలహీనం అయిపోయానులే ప్రభా, ఏంటిలే ప్రభా అని ఆయాసంగా మాట్లాడతావా? ఏమిలాగా ప్రభుని స్తుతిస్తావా? పౌలు వల్లే ప్రభుని స్తుతిస్తావా? ఆ జైల్లో సంఖ్యల మధ్య ఉన్న పౌలు శిలలో ఆనందముతో పాటలు పాడుతూ ప్రభుని స్తుతించారంట. విశ్వాసాన్ని నేర్చుకుంటున్నావా? విశ్వాసంతో నింపబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఏమండి, ఆ కొట్టి ఈడ్చిప్లరా సంఖ్యలలో వేస్తే మధ్యరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తున్నారంట ఆనందముతో. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి, అది దేవుని ఇష్టం. ఏ పరిస్థితుల్లోనైనా కృంగిపోవద్దు, నీరసించొద్దు. ఇక నుంచి ప్రభు సన్నిధికి సంతోషంగా వెళ్ళడానికి ఇష్టపడు, సిద్ధపడిన హృదయాలతో వెళ్ళడానికి ఇష్టపడు. అప్పుడు నువ్వు దీవెని తీసుకొని వస్తావు, దేవుని మందిరం నుండి ఆశీర్వాదం తీసుకొని వస్తావు. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించడు గాక. తరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభా పరిశుద్ధురా, మీరిచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధిలో ఎన్నోసార్లు అనాలోచనగా మేము కనబడుతున్నాం, వేదంతో కనపడ్డాం, దుఃఖంతో కనపడ్డాం ప్రభా, దిగుడుతో కనపడ్డాం. ఇక ఈ వాక్యం విన్నావునైనా మమ్మల్ని బలపరిచింది మీ మాటలు. తప్పకుండా మీ సన్నిధిలో ఏబోలే పౌలు శీలల వలె నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు ప్రభా. అయ్యా, ఆ రాజుగారి ఎదుట విచారం ఉంటే ఓర్చుకోలేకపోయాడు కదా రాజుగారు, అది రాజుగారికి అవమానం అంటున్నాడు కదా ప్రభా. మేము విచారం ఉండి ఎన్నిసార్లు మిమ్మల్ని అవమానపరిచాము, విచారం ఉండి ఎన్నిసార్లు మీకు దుఃఖాన్ని కలుగు చేశాము ప్రభా. మరన్నీ దయచేసే దేవుడు కదా. మీ సన్నిధిలో నిత్యం సంతోషించే భాగ్యం మీరు మాకు దయచేయండి. ఇతని వాక్యాన్ని మీరు దీవించి ఆస్వాదించమని క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా. ఆమెన్. మంచిదండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆస్వాదించును గాక. ఆమెన్.